సూర్య చంద్రులు ఉన్నంత కాలం కూడా ప్రజలు నన్ను గుర్తుపెట్టుకునే విధంగా ఒక ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకుంటాను. అదేవిధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని కూడా అయితే ఆ దిశగా పయనిస్తాను. ప్రజల హృదయాలను చూరగొంటానని కూడా కూటమి బలపరిచిన అభ్యర్థి అయితే కృష్ణా చౌదరి గారు ప్రశ్న అంటున్నారు. ఆయన మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా ప్రజల హృదయాన్ని చూరగొంటానని కూడా ఘంటాపథంగా చెప్తున్నారు. ఏంటి సార్? నాకు ఇప్పుడు 4-5 రోజుల నుంచి ఈ నియోజకవర్గంలో తిరుగుతుంటే ఆ ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. డెఫినెట్గా నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశం కింద నేను ఫీల్ అవుతా ఉన్నాను. డెఫినెట్గా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. విజయవాడ నడిబొడ్డున ఉన్న నియోజకవర్గం ఇది. అస్సలు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఎందుకన్నా నాకు పొలిటికల్ విల్ లేక కానీ ఒక పట్టుదల లేక ఈ నియోజకవర్గం ఇలా ఉందని నేను అనుకుంటా ఉన్నాను. డెఫినెట్గా నేను అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సమస్యల్ని పూర్తిగా అర్థం చేసుకొని వీళ్ళ జీవన ప్రమాణాలు పెంచే విధంగా నేను పనిచేస్తాను అని చెప్పి ప్రజలందరికీ కూడా మనవి చేస్తాను. ఇప్పుడు దాకా అంటే రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు, ఈసారి ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగనున్నారు. ఎందుకని సార్, ఎలా ఉంటుంది? చాలా నాకు ఇంతకుముందు ఈ అనుభవం లేదు. ఈ అనుభవం నాకు చాలా సంతోషంగా ఉంది. రాజ్యసభ సభ్యుడిగా నేను 12 సంవత్సరాలు చేశాను. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేసి వాళ్ళ సపోర్ట్ తీసుకొని అన్నీ కూడా నేను చేయించగలనని చెప్పి నా మీద నాకు నమ్మకం ఉంది. ప్రజలైతే బ్రహ్మరథం పడతా ఉన్నారు. అయితే ఇప్పుడు అసెంబ్లీ బరిలో దిగాలన్న నిర్ణయం అంటే మీరు తీసుకున్నారా వ్యక్తిగతంగా, లేకపోతే అధిష్టాన నిర్ణయం? 3 పార్టీల అధిష్టానాలు కలిసి తీసుకున్న నిర్ణయం అది. అయితే సార్, ఇక్కడ సంబంధించి ఇక్కడ మీతో కలిసి పనిచేస్తున్నటువంటి జనసేన శ్రేణులు కూడా వేరే వైసీపీ పార్టీలో చేరారు. కొంత మరి ప్రభావం మీ నియోజకవర్గంలో ఉంటుందంటున్నారు. ఏం చెప్తారండి? నేను ఆ ప్రభావం ఏమి ఉండదండి. జనసేన శ్రేణులు అందరూ నా పక్కనే ఉన్నారు. టీడీపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వెళ్ళారు అంటే వాళ్ళ అభివృద్ధి అనుకున్నారేమో, సిద్ధాంతాలు మారినాయేమో మనకు తెలియదు కదా. సార్, గత 2 రోజుల నుంచి కూడా కూటమి కనుక అధికారంలోకి వస్తే ముస్లిం మైనార్టీలకు ఉన్నటువంటి ఆ రిజర్వేషన్ ఎత్తివేస్తారని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దాని గురించి అంటే వాళ్ళు నిజాయితీ లేకుండా చేస్తున్న ప్రచారం అని అర్థమవుతా ఉంది. అది డూబియస్ ప్రచారం. అది ఇక్కడ ఈ నియోజకవర్గంలో సుజనా చౌదరిని ఎందుకు గెలిపించాలంటే ఏం చెప్తారు? అంటే నాకున్న సమర్థత సామర్థ్యం ఇంత ముందు లోగడ చూపెట్టాను. ఏదైనప్పటికీ ఇప్పటి వరకు అయితే రాజ్యసభలో ఒక సభ్యునిగా వ్యవహరించినటువంటి నేను ఈసారి శాసనసభలో అడుగుపెట్టేందుకు కూడా ఆ బరిలో దిగానని, రానున్న రోజుల్లో కూడా ప్రజలు తమకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా నేను పోటీ చేసేటటువంటి ఈ నియోజకవర్గంలో కూడా ఎన్నో సమస్యలు తెచ్చ వేసుకొని నేను అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా సమస్యల పరిష్కారం కృషి చేస్తాను, ఈ నియోజకవర్గ ప్రజల హృదయాల్ని చూరగొనే విధంగా పయనిస్తానని కూడా సుజనా చౌదరి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్, అమరావతి కాలం, విజయవాడ నుంచి.